కృష్ణ గారు జన్మదినాన్ని మన అడ్వాన్స్ గా ఇక్కడ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంగా మరి వారి చేతుల మీదుగా పేదైన వాళ్ళకి వికలాంగులకి వాళ్ళకి ఏంటంటే వీల్ చైర్స్ కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం ఇది నిరంతరం ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా ఈ రోజు ఏంటంటే ప్రత్యేకించి ఆయన చేతుల మీదుగా చేయిస్తున్నది ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు బ్రతకాలి బాగుండాలని ఒక ఆలోచనతో ఆయన కూడా మంచి మనసున్న మనిషి 10 మందికి సేవ చేయాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరం కూడా నియోజకవర్గం గురించి నియోజకవర్గం ప్రజల గురించి నిరంతరం తప్పించే వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా దక్షిణ నియోజకవర్గానికి మనకి ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. మరి రకరకాలుగా పార్టీల వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు కూడాను ప్రజలకు తెలుసు ఎవరు ఏంటో ఎవరు ఏం చేస్తారో ఎవరు ఏం చేయకపోవట్లేదో ప్రజలకి జనాలందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఆయన ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భారత పరమేశ్వరుని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్ష అడ్వాన్స్ గా తెలియజేసుకుంటూ వారి నిండి నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే సేవ పేదలకి చేస్తూ నాగరాజ్య రాజ్యంలో ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా నా బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టినందుకు కాంగ్రెస్ కార్పొరేటర్ అన్న నాగరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కేఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు కూడా పేదలకు ఏదో ఒకటి సాయం చేస్తూ ఉంటారు. ఆయనకి నిండు 100 ఏళ్ళ ఆయుష్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నా. మేమందరం ఒకటే ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటాం. పదే అదే చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ఈ యొక్క నియోజకవర్గానికి సేవ చేయడం లక్ష్యంగా పనిచేస్తాం. దేవుడు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజల యొక్క రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. రానున్న రోజుల్లో ఈ యొక్క మోడల్ నియోజకవర్గంగా చేయడానికి శక్తివంతులు లేకుండా పనిచేస్తానని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాం. ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి రెండు కూడా సంబంధం చేసుకుంటూ రానున్న రోజుల్లో విశాఖపట్నం అద్భుతంగా అభివృద్ధి జరగబోతా ఉంది. ముఖ్యంగా ఒక మెట్రో కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇండస్ట్రీ అన్ని విధాలు కూడా ఎయిర్పోర్ట్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి జరగబోతా ఉంది. బడ్జెట్ లో కూడా మన నియోజకవర్గంలో కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజు ఇంకా పెట్టుబడులు చాలా ఎక్కువ రాబోతున్నాయి. రాష్ట్రాలు గుర్తించినందుకు మోడీ గారు అన్ని విధాలు రాష్ట్రం ఆదుకోవడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంటే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని పెట్లు కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విశాఖపట్నం ప్రపంచ పట్టణంలో వెలుగు వెలగబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు మా కేఎన్ఆర్ ట్రస్ట్ సభ్యులకు, అలాగే మా నాగరాజు గారు అబ్బాయిలు, అలాగే నాగరాజు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.